10:30 11:30 12:30 12:45 వరకు ఎగ్జామ్. మీరు చెప్పారమ్మా అంత వాళ్ళే మరి ప్రొద్దుటూరు మండలంలో మొత్తం 23 సెంటర్లు 10వ తరగతి విద్యార్థులకు కేటాయించడమైంది. పబ్లిక్ పరీక్షలకు 23 సెంటర్లలో దాదాపు 200 మంది సిబ్బందిని ఇన్విజిలేటర్స్ డిపార్ట్మెంటల్ చీఫ్గా అలాట్ చేయడం జరిగింది. మరి అన్ని సెంటర్లలో కూడా సఫిషియెంట్గా అన్ని రకాల వసతులను కల్పించడం అయినది. మరి ఆర్జేడీ గారు చెప్పినట్లు ప్రతి సెంటర్లో కూడా స్ట్రిక్ట్గా పరీక్షలు జరిపే విధంగా చీఫ్ డిపార్ట్మెంటల్ అన్ని విధాలైనటువంటి చర్యలను తీసుకోవడం అయింది. ప్రతి సెంటర్లో కూడా నీళ్ళ సదుపాయాన్ని తప్పకుండా కల్పించాలని తెలియజేసిన విధంగా అన్ని సెంటర్లలో నీళ్ళ సదుపాయం మరియు మెడికల్ ఫెసిలిటీస్ కూడా కల్పించారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా రూరల్ విద్యార్థులకు కల్పించడం అయినది. కాబట్టి అన్ని సెంటర్లలో కూడా పరీక్షలు స్ట్రిక్ట్గా జరపడానికి మొత్తం 3770 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈసారి వినూత్నంగా ఎంఈఓలను హెడ్ మాస్టర్లను సిట్టింగ్ స్క్వాడ్గా వేయడం ఇదే మొదటిసారిగా దీన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.